హాయ్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి పాప పేరు జెస్సీ. ఈమె వచ్చేసి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి ఒక చిన్న వయసు పాప. ఆమె చాలా పేదరికంలో ఉండటం వల్ల చదువుకోవాలి అంటే కస్తూర్బా ఆహ్, స్కూల్స్ ఉంటాయండి. కేజీబీవీ అనేసి. సో, వాటిలో సీట్ వస్తే చదువుకుందామనే ఆలోచనలో ఉన్నింది. అందులో సీట్ రాలేదు అనేసి చాలా బాధతో పనికెళ్ళాల్సిన పరిస్థితి అనేసి ఒక కథనం వచ్చింది. ఆ కథనానికి స్పందించిన లోకేష్ వెంటనే కస్తూర్బాలో సీట్ ఇప్పించేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆయన మనవి చేసుకోవడం కూడా జరిగింది. ఏ కారణం చేత కూడా మీ పిల్లల్ని స్కూళ్ళకి పంపడం మాన్పకండి అనేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. పర్సనల్‌గా నేను చెప్తూ ఉండేది కూడా ఏంటి అంటే, విద్య అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్తుంది. అందుకు ఉదాహరణగా మనము ఒక సుందర్ పిచైని తీసుకోవచ్చు. అలాగే మనం కొన్ని వందల ఉదాహరణలు తీసుకోవచ్చు. సో, విద్యకి పిల్లల్ని ఏ మాత్రం దూరం చేయకండి. అది మాత్రమే వాళ్ళ జీవితాల్ని మార్చగలదు. ఎన్నో కష్టాలు కోర్చైనా సరే తల్లిదండ్రులు చిన్న చిన్న స్థాయిలో అయినా సరే అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, చాలా చిన్న ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ కావచ్చు, వాటిలో అయినా సరే విద్య తప్పకుండా మీకున్న స్థాయిలో అందించండి. వాళ్ళకున్న ఇంట్రెస్టే మనం ప్రస్తుత కాలంలో చూస్తే యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్‌లో క్లాసెస్ వింటూ మెడికల్ సీట్స్ కొట్టిన వాళ్ళున్నారు. సో, మనకి ఎడ్యుకేషన్ కూడా చాలా ప్లాట్‌ఫామ్స్‌లో డిఫరెంట్‌గా ఆన్‌లైన్‌లో ఫ్రీగా దొరుకుతున్నటువంటి కాలం ఇది. సో, ఏ కారణం చేత కూడా పిల్లల్ని దయచేసి విద్యకి దూరం చేయకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.